ఏంటి ఉత్తర్వులు మీరు చూసే ఉంటారు. సాధారణంగా ఈ పోస్టల్ బ్యాలెట్లు ఉంటాయి. ఈసారి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. దాదాపు 5 లక్షల వరకు కనిపిస్తున్నాయి. 4,97,000. ఈసీ పైన గతం నుంచి నేను చాలా సంఘటనలు చెప్పుకుంటూ వచ్చాను. అంటే ఏదో ఒక ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు, ఎవరికో అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళ ఒత్తిళ్లకు తలగ్గినట్టుగా వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రతి ఉత్తర్వులను ఏదో ఒకటి ఇట్లాంటివి కనిపిస్తూ వస్తుంది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం గైడ్ లైన్స్లో లేనిది, నిబంధనల్లో లేనిది కూడా కొత్తగా తీసుకొచ్చి రాష్ట్రంలో మాత్రమే పెట్టడానికి కారణం ఏంటి? ఇది ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియను, అంటే ఒక వ్యక్తి తన ఓటు వేసుకున్న తరువాత ఆ ప్రక్రియను అపహాస్యం చేయడం ఒకటైతే వివాదాలకు దారితీస్తుంది, గందరగోళానికి దారితీస్తుంది, మొత్తం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యేటటువంటి ప్రమాదం కూడా ఏర్పడుతుంది. మరి ఇప్పుడు మీరు గడిచినటువంటి 2-3 నెలల కాలం నుంచి కనుక ఎన్నికల సంఘం తీసుకునేటువంటి నిర్ణయాలు కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే కూటమికి సంబంధించినటువంటి వారి పక్కకు వంగినట్లుగా చాలా స్పష్టంగా కూడా తెలుస్తుంది. దీనికంటే ముందు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు క్యాన్వాసింగ్ మొదలుపెట్టాడో, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రభుత్వం అంతా కూడా మన చేతిలోకి వస్తుందని ఓపెన్గా బహిరంగ సభలో డిక్లేర్ చేసినటువంటి వ్యక్తి ఆయన. నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయండి, నోటిఫికేషన్ రాగానే మొత్తం రాష్ట్రంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మన చేతుల్లోకి వస్తుంది అనేటటువంటిది పదే పదే చెప్పాడు. మరి మీరు దాన్ని ఫాలో అయినారు లేదో నాకు తెలియదు, నేనైతే ఫాలో అయినాను. ఓకే. సో దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇష్యూ చేసిందో అప్పుడు మనం ఏ రకంగా అయినా మ్యానిపులేషన్ చేయొచ్చు. మ్యానిపులేషన్లో అతను దిట్ట, అందులో సెకండ్ థాట్ ప్రపంచంలోనే గవర్నమెంట్ని ఉండదు, అప్పటి నుంచి మారుతుంది, మా పరిస్థితి మారుతుందని అంటున్నాడేమో అనుకున్నా. దీని వెనుక అసలు విషయం ఏముంది? ఇదే కదా మా ప్రభుత్వం, అడ్మినిస్ట్రేషన్ మొత్తం మన చేతుల్లోకి వచ్చేస్తుంది. అంతే కదా, అడ్మినిస్ట్రేషన్ మొత్తం మన చేతుల్లోకి వస్తుంది అనేటటువంటి దాని మీనింగ్ ఏంటనేది మనం గుంటూరు ఎస్పీని చూసాం, మాచర్ల రేంజ్లో ఉండేటటువంటి సిఐలు చూసాం, తాడిపత్రిలో చూసాం, తిరుపతిలో చూసాం. సో తర్వాత వీళ్ళందరూ సస్పెన్షన్కి గురవటం చూసాం. అంచేత ప్రతిదీ కూడా ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిన మొత్తం రాష్ట్రంలో ఉండేటటువంటి వాళ్ళలో కొంతమందిని మార్చటం, ఆ కొంతమందిని మార్పు కూడా ఈసీ దాన్ని డెసిషన్ తీసుకోవటం. సో ఇవన్నీ కూడా దగ్గరుండి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నటువంటి వ్యవహారాలుగా మనం గమనించాలి. గమనించి ఇవన్నీ కూడా వైసీపీ ఇచ్చినటువంటి వాటికి ఏ రకమైనటువంటి దానికి విలువ ఇవ్వకుండా టీడీపీ ఇచ్చిన ప్రతి దానికి కూడా రెస్పాండ్ అయిన సందర్భాలు మనం ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం. టీడీపీ కూడా క్వశ్చన్ చేయకపోవటం, అదర్వైజ్ మాట్లాడితే ప్రతి దాన్ని క్వశ్చన్ చేసేటటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘాన్ని ఇంతవరకు క్వశ్చన్ చేయలేదు, ఏ మ్యాటర్ మీద కూడా క్వశ్చన్ చేయలేదు. ఈవీఎం పగిలిపోయింది, డబ్బా పగిలిపోయింది, కానీ డేటా సేఫ్ గా ఉంది, సరే అది ఎన్నికల సంఘం చెప్పారు. ఒక డబ్బాని కింద కేసు కొడితే చంద్రబాబు రావాలి కదా, ఇక్కడ రీపోలింగ్ జరపాలని అనాలి కదా. మీరు ఇంత పెద్ద కేసులు పెట్టారు కదా, అక్కడ రీపోలింగ్ జరపాలని చంద్రబాబు ఎందుకు అడగరు? ఎందుకు అడగడంటే డేటా సేఫ్ అన్నాడు కదా, అంటే రిగ్గింగ్ డేటా సేఫ్ గా ఉంది, రిగ్గింగ్ డేటా సేఫ్ గా ఉంది, ఆయన డిక్లరేషన్ ఇచ్చేసినాడు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతాడు అయినా? డేటా సేఫ్ అనేటటువంటి దాని మీనింగ్ ఏమిటంటే మీరంతా రిగ్గింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే చిప్ లో రికార్డ్ అయిందో ఆ చిప్ మా దగ్గర భద్రంగా ఉంది, సో అంచేత మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అడుగడుగునా ఈ రకమైనటువంటి ఆ కార్యక్రమాలే చూస్తూ వచ్చాం. ఇప్పుడు అసలు విషయం దీని దగ్గరికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఫామ్ 12 అనేటటువంటిది ఏం చెప్తూ ఉంటుందని అంటే, ఎవరైతే ఎన్నికల పర్యవేక్షణ డ్యూటీలో ఉన్నారో వాళ్ళ ఫామ్ 12 ప్రకారం అడగాలి. నేను ఫలానా ఓటర్ ఐడి నాది ఇది, నేను ఫలానా నియోజకవర్గంలో నేను ఎన్రోల్ అయి ఉన్నాను, అంచేత నేను ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాను కాబట్టి నాకు ఆ పోస్టల్ బ్యాలెట్ ఇస్తే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని పంపించడం కానీ వెళ్లే ముందే దీన్ని పంపించడం కానీ చేస్తాననేది స్పష్టంగా ఫామ్ 12 అనేది చెప్తుంది. అది అయితే ఇక్కడ డేట్ ఇచ్చారు, వెళ్ళడానికంటే ముందు ఫలానా డేట్ లోపల మీరు దీని పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ చేయండి. అందుకని ఎక్కడెక్కడైతే ప్లేస్ ఆఫ్ వర్క్ ఆర్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఉంటుందో ఈ 2 ప్లేసెస్లో ఫామ్ 12 ప్రకారం వాళ్ళు ఇచ్చిన తర్వాత ఫామ్ 13 ప్రకారం రిటర్నింగ్ ఆఫీసర్ దీన్ని రియాక్ట్ కావాలి. ఫామ్ 13 ఫామ్ 13లో ఏముంటుంది, ఫామ్ 12లో అతను ఏమి ఇస్తాడు, మొత్తం అతని పర్టికులర్స్ ప్లస్ అతను మన ఓటర్ ఐడి ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఫామ్ 13లో రిటర్నింగ్ ఆఫీసర్ సర్టిఫైడ్ దట్ సో అండ్ సో ఈజ్ ఎన్ ఎలక్టార్ ఇన్ ది సో అండ్ సో కాన్స్టిట్యున్సీ అండ్ his roll number is so and so being that by reason of his being on election duty he is unable to vote at the polling station where he entitled to vote and that he is therefore hereby authorized to vote at any polling station he may be on the duty on the date of the poll. ఇది 13A అనేటటువంటి ఫామ్ మీద రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం పెట్టి సీల్ పెట్టి చేస్తాడు. దానికి ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే బ్యాలెట్ పేపర్ దాన్ని ఎంక్లోజ్ చేసి ఇస్తాడో
బ్యాలెట్ పేపర్ వెనకాల రిటర్నింగ్ ఆఫీసర్ సంతకము సీలు రెండు ఉండాలనేటటువంటిది ఎన్నికల నిబంధన. ఒకవేళ కనుక సీల్ కనుక వేయటం కనుక మర్చిపోతే అది ఎట్లా ఎక్స్క్యూజ్ చేయడానికి లేదు. ఎందుకంటే గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైనా సరే గెజిటెడ్ ఆఫీసర్ యొక్క ఐడెంటిటీని కన్ఫర్మ్ చేసేది సీలే. అంచేత సీల్ లేనటువంటి పరిస్థితి లేదు. ఈవెన్ దెన్ మీరు ఇందాక చెప్పినట్టుగా 2023 సంవత్సరంలో వాళ్ళు ఏదో దానికి ఇచ్చారు, ఇంతవరకు ఛాలెంజ్ చేయలేదు. అది ఎవరు ఛాలెంజ్ చేయలేదు. అదర్వైజ్ వితౌట్ సీల్ ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో ఏ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం వ్యాలిడ్ కాదు వితౌట్ సీల్. బట్ దాన్ని టెస్ట్ చేయలేదు దాన్ని, అది ఎవరికో సూటబుల్ కాబట్టి ఇచ్చేసినారు దాన్ని. సో సీల్ కనుక లేకపోతే దానిలో ఉంది ఆర్, వితౌట్ సీల్ అంటే సీల్ కానీ ఆర్ with his own handwriting he has to write there his name and everything. పేరు రాయాలి, అలాగే డిజిగ్నేషన్ రాయాలి తన ఏ హోదాలో with his own handwriting తన చేతితోనే రాయాలి. రైట్. సో సీల్ లేకపోయినా కూడా తన చేతి వ్రాతతో దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనేటటువంటిది దాని యొక్క సారాంశం. ఇప్పుడు ఇందాక రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్లుగా అసలు సంతకమే అవసరం లేదనేటటువంటిది ఛానల్స్ సంతకం పెడతారు, కింద పేరు ఉండదు, డిజిగ్నేషన్ అవసరం లేదు. పేరు డిజిగ్నేషన్ అవసరం లేదు. మీకు అనుమానం ఉంటే అంటే ఓన్లీ సంతకం ఉంటే ఎవరని తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది, ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని సంతకాలు అయ్యాయి? ఇది జంగల్లా, ఇది ఇంప్రూవ్డ్ లా కాదు. ఇది ఇంతకు పూర్వం మనం టెక్నాలజీ లేనటువంటి సందర్భంలో రకరకాల అడ్జస్ట్మెంట్ చేసుకునేటువంటి చట్టం తప్పిస్తే ఇవాళ ఇంప్రూవ్డ్ అయినట్టు దాంట్లో ఎక్కడెక్కడైతే ఏ పోలింగ్స్ ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారో వాళ్ళకి ఎలక్షన్ ఆఫీసర్ ఖచ్చితంగా దాని మీద రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం పెట్టి ఇస్తాడు. అందులో ఎక్కడ కూడా తేడా లేదు. ఇప్పుడు నాకు అనుమానం వచ్చేది ఏంటంటే ఇదేదో 1,00,000 ఓట్లను 50,000 ఓట్లను రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం లేకుండానో లేకపోతే చేతి వ్రాత లేకుండానో కాదు. ఖచ్చితంగా వీటిలన్నింటినీ మార్చి కొత్త ఓట్లని దూర్చేటటువంటి ప్రయత్నం మాత్రమే వీళ్ళు చేస్తున్నారని నాకు అనుమానం వస్తుంది. ఇక్కడ మీరు మళ్ళీ ఆ పాయింట్ రిపీట్ చేయాలి, రాష్ట్ర ప్రజలకు అర్థం కాదు. తప్పనిసరిగా ఇవాళ రవిచంద్రారెడ్డి గారు తీసుకున్నంత తేలికగా బీజేపీ టీడీపీ కంబైన్డ్ చేసేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది చాలా డీప్గా అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్నటువంటి కుట్ర. ఇది ఈ కుట్రకు అనుగుణంగానే సీల్ లేకుండా సంతకాలు ఏదో గీకి కొన్ని ఓట్లని రీప్లేస్ చేసేటటువంటి ప్రయత్నమే వీళ్ళు చేస్తున్నారు. ఇవాళ చార్జ్ చేస్తున్నది. రైట్. ఇప్పుడు అధికారి అటెస్టింగ్ అధికారి సిగ్నేచర్ అక్కడ ఉండదు, సిగ్నేచర్ మాత్రమే ఉంటుంది, అతని పేరు ఉండదు, అతని డిజిగ్నేషన్ అక్కడ ఉండదు, ఓన్ హ్యాండ్ రైటింగ్ అసలే కాదు. ఇవన్నీ తర్వాత ఛాలెంజబుల్. ఇవన్నీ కూడా ఎవరెవరు ఛాలెంజ్ చేస్తారనేది మనకి ఓట్లు మార్చేస్తే తప్పనిసరిగా మారుస్తారండి. మార్చడానికి వేసేటటువంటి కుట్ర. అందుకనే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి వాళ్ళ బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకుని చేసిన కార్యక్రమం ఇదే. ఇది ఎన్నికలలో ఏ రకంగా అయినా మ్యానిపులేట్ చేయాలి. మ్యానిపులేట్ చేయడానికి ఫస్ట్ ఎస్పీలను మార్చారు, ఆ తర్వాత సిఐలను మార్చారు, అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు మార్చారు, రకరకాల ఎలిగేషన్స్ పెట్టారు. సో ఏ రూపంలో అయితే ఎక్కడెక్కడైతే ఈ రకమైన కుట్రలు చేయాలో ఆ కుట్రలన్నీ అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్నటువంటి కుట్ర మాత్రమే. ఇది నరేంద్ర మోడీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి కుట్ర. ఇది చిన్నగా సింపుల్గా తీసుకోవడానికి కాదు. ఇది ఖచ్చితంగా. అందుకే పదే అమిత్ షా మేము అధికారంలోకి రాబోతున్నాం అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తారండి అధికారంలోకి వాళ్ళు? పదే నరేంద్ర మోడీ చెప్తున్నాడు మేము అధికారంలోకి రాబోతున్నాం కూటమి అనేటటువంటిది. ఇవన్నీ కూడా దొంగ పద్ధతుల ద్వారా, తప్పుడు పద్ధతుల ద్వారా కలెక్టర్లు మార్చి డీజీపీలను మార్చి, అదర్వైజ్ ఏ రాష్ట్రంలో కూడా డీజీపీని మార్చాలంత సీరియస్ అంశం ఆంధ్రప్రదేశ్లో లేదు. అయినా మార్చినారు. ఇవాళ సిఎస్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కౌంటింగ్లో అక్రమాలు చేయడానికి మాత్రమే ఇవాళ సిఎస్ అడ్డొస్తాడేమో అనేటటువంటి దాంతో చేస్తున్నటువంటి కుట్ర ఇది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అడ్డుకోవాల్సిందే, సీరియస్ గా తీసుకోవాలి. ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాల్సిందే. ఫిర్యాదు చేశారు, ఈ రోజు సాయంత్రం మధ్యాహ్నం చేశారట. కోర్టుకు కూడా వెళ్ళాలి కదా సార్, న్యాయస్థానాలు కూడా ఆశ్రయించాలి కదా, వెళ్ళాలి కదండి, న్యాయస్థానాలకి వెళ్ళాలి. ఇట్లాంటి ఉత్తర్వులు రావడం ఏంటి సార్? ఇది ఆర్గనైజేషన్లు కూడా తీసుకోవాలండి. దాన్ని ఇంత సింపుల్ గా ఏదో గాంధీయన్ పాలసీతో డీల్ చేస్తారంటే కుదరదు. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అప్పర్ హ్యాండ్ తో డీల్ చేస్తున్నారు వాళ్ళు. అనేక రకాలైనటువంటి మనం అందరం 2024 సంవత్సరంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల ఏజెంట్ ని కొట్టి బయటికి పంపించారండి. అంతకుమించి ఏమన్నా నమోస్తుందా? అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలోకి రాబోతున్నటువంటి పార్టీకి సంబంధించిన ఎన్నికల ఏజెంట్ని కొట్టి పంపించేసినారు బయటికి. సో మన కళ్ళ ముందు జరిగినాయి. అందుకని ఎంటైర్ పోలీస్ వ్యవస్థ వాళ్ళ పక్కన ఉంది, ఎంటైర్ ఎన్నికల సంఘాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కూటమిలో 3 పార్టీలు కాదు, 4వది ఉంది. 4వది ఎన్నికల సంఘమే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నలుగురితో కూడినటువంటి కూటమితో నలుగురు అక్కడ కూటమి సైలెంట్ సపోర్టర్ ఇక్కడ. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి అతి ముఖ్యుల యొక్క
ఆధ్వర్యంలో, అందుకే పదే పదే చెప్తున్నారు మేము రాబోతున్నామని, దాని వెనకాల ఉన్నటువంటి సారాంశాన్ని Yes. చాలా కీలకంగా తీసుకోవాల్సిన అవసరం మాత్రం రైట్.